ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది చిన్నవాళ్ళలోనే మేము ఉన్నటువంటి దగ్గరలో వెనకాల అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరిగితే మామూలుగా మనం ఏం చేస్తారు, అగ్ని ప్రమాదం జరిగింది మనకెందుకు వెళ్ళను, మన వాళ్ళు ఉండే నన్ను పిలిచారే నువ్వును అందరూ వెళ్ళండి అక్కడికి వెళ్ళి దీంట్లో అగ్ని ప్రమాదం అనేటువంటి జరిగిన చోటికి మీరు వెళ్ళి మీరు అగ్నిమాపకం అగ్ని అనేటువంటిది చేయండి మీరు అని చెప్పేసి చెప్పారనమాట. అగ్ని ప్రమాదం దగ్గరికి వెళ్ళమన్నారు. అలాగే మేము వెళ్ళి అగ్ని ప్రమాదం దాంట్లోకి ఏం భయం లేకుండా లోపలికి దూసుకెళ్ళిపోయాం చేస్తున్నాం. ఇంతలోకి నేవీ నుంచి నేవీ వాళ్ళు కూడా నేవీ వాళ్ళు వచ్చారు. మరి ఈ లోపల వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసరి ఈ కుర్రాళ్ళు వెళ్తున్నారు వీళ్ళని ధైర్యంగాను వాళ్ళు అనుకున్నారనమాట. ఆ తర్వాత వాళ్ళలో వచ్చినటువంటి ఆఫీసర్ నన్ను అడిగితే మేము ఆర్మీ ట్రైనింగ్ కూడా అది సంగతి అందుకని చెప్పాం మాకు పర్వాలేదు మేము కూడా మీతో వర్క్ చేస్తామని. అంటే అలాంటి సందర్భాల్లో ముందు మనం వెళ్ళమని ముందు చేయడం అనేటువంటిది మామూలుగా అయితే ఎందుకు వీళ్ళు మన పిల్లలు వెళ్ళి రిస్క్లో పడతారు ఎందుకు వెనక్కి లాగుతారు. ఆయన అలా కాదు, పర్లేదు వీళ్ళు అలాంటి దాంట్లో చేయండి ఎంకరేజ్ చేసి ఆయన చెప్పారంటే మనకి తిరిగి మనకి అంత ధైర్యమే కదా, దూసుకుపోవడమే. ఇలాంటి సందర్భాలు ఇలా ఉండేది ఆయనతో. అంటే ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎలాగ మనం దీన్ని మనం ఉపయోగించాలనేటువంటిది అది చాలా మనకి ఆయన దగ్గర. అంటే వీళ్ళు ఆయన ఏదైనా సరే తన వాళ్ళతో ప్రారంభం చేసేవారు. ఇప్పుడు ఉద్యోగం చేయకూడదు అనేటువంటిది మనం చేయాలనేటువంటి తన వాళ్ళతో ప్రారంభం చేశారు. అంతేగాని మిగతా వాళ్ళు మీ పిల్లల్ని పంపించండి ముందు వాళ్ళు అదంతా బాగుంటే మన వాళ్ళని కూడా దింపుదాం అనేటువంటిది ఆ టైపు కాదు ఆయన. ఏదైనా సరే మనం ఒక ప్రణాళిక కానీ ఒక కొత్త ఇది కానీ తీసుకొస్తే ముందు ఎగ్జాంపుల్గా మన వాళ్ళని మామూలుగా ఏంటి ఇప్పుడు ఉపనయనం ఉందనుకోండి చాలామందికి అనుమానం ఉంటుంది. పుష్యమాసం శూన్యమాసంలో ఉపనయనం చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అంత అని చెప్పి ఉంటుంది కదా. అందుకని ముందు తన పైగా అదొకటి చాలామందికి అన్నదమ్ముల ఇద్దరికి ఒకసారి చేయకూడదు, శూన్యమాసంలో చేయకూడదు, ఇన్ని రకాలు ఉండేవి. అందుకని తన పిల్లలకే చేశారు. అందుకని అందరూ తర్వాత అందరూ చూశారు వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళకి ఏమో అవ్వలేదు, వీళ్ళు చాలా బాగా చేస్తారంటే అప్పుడు అందరికీ ధైర్యం వచ్చి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు అందులో ముందడుగు వేశారు. అందువలన ఆయన ఏంటంటే ముందు మాతోనే అంటే తన పిల్లలు ఏమైతే ఒకటి అనేటువంటిది ఆయన ఇప్పుడు లేదు. ఆ రకమైనటువంటి ఇదనమాట. అలాగే ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ఎప్పుడైనా ఎవరన్నా చనిపోయారనుకోండి వాళ్ళకి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళాలనేటువంటిది దీని దగ్గరికి వస్తే మామూలుగా తల్లిదండ్రులు బతికున్న వాళ్ళు ఎప్పుడు ఎట్టి పరిస్థితులను తీసుకెళ్ళకూడదని ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుంది అసలు ఎవరన్నా పోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే చాలామంది భయపడిపోవడం అలాంటిది. ఆయన మీరు వెళ్ళి బాడీని ఎత్తండి రానివారు ఎవరు ఇద్దైనా సరే ఆయన స్వయంగా చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అలా చేశారు కాబట్టి అవును. అందుకని ఆయన కూడా చేసేవారు. ఇప్పుడు ఆ హర్నాథ్ గారు అనేటువంటి ప్రొఫెసర్ గారు చనిపోతే ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు అప్పుడు మాస్టర్ గారే. అందుకని వాళ్ళ పిల్లలు లేరు. అందుకని మాస్టర్ గారు ఆయనతో పాటు మేము అవన్నీ కూడా ఆ కార్యక్రమం అంతా కూడా ఆయన తీసుకెళ్ళడం ఆయనది ఆ కార్యక్రమం అంతా మాస్టర్ గారు చేస్తే ఆయన మేము కూడా చేసాం. అందరం చేసాం. మేము కానీ మా మేనమావ గారు కానీ మేమందరం కూడా. అందుకని ఏ సందర్భమైనా సరే మనకు భయపడడం కానీ లేకపోతేనో మూఢనమ్మకాల్లో ఇరుక్కుని వాటిని అవాయిడ్ చేయడం కానీ ఇలాంటిది ఆయన దగ్గర ఎట్టి పరిస్థితిలో ఉండదు. అలా పెంచారు మమ్మల్ని కాదు మాతో పాటు ఇప్పుడు అందరూ కూడా అందరినీ అలాగా అలాంటి భయం అలా అనవసరమైనటువంటి భయాలు అనేటువంటి వాటిని లేకుండా మమ్మల్ని
చేశారనమాట. అది చాలా మరి మామూలు విషయం కాదు కదా. ఆ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుందంటే, అదే ట్రైనింగ్ అంటే ఏదో ఇదే అంటారు, ఇదే ట్రైనింగ్. తర్వాత లైఫ్లో మనం ఎన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, తర్వాత మళ్ళీ మన పిల్లల్ని మనం ఎలా గైడ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్లో మమ్మల్ని ఎలా ఇది చేశారో, భయం ఇలాంటివి మూఢనమ్మకాలు లేకుండా, భయం లేకుండా ఎలా అయితే చేశారో, ఏది కరెక్టు ఏది కాదనేటువంటిది క్లియర్ కట్గా మనకి తెలియజేసేసారో, ఇది మన తర్వాత తరాల వాళ్ళకి మనం చేయాల్సింది మన బాధ్యత ఉందిగా. అందుకని అదే అన్నమాట ఆయనలో ఉన్నటువంటి విశేషం. మేము యూనివర్సిటీ 72 దాకా మా ఎంఏలో ఉన్నాం కదా. 72లో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. 72లో ఆయన మొట్టమొదట ఫస్ట్ యూరోపియన్ టూర్ భూప్రదక్షిణ యాత్ర ప్రారంభం కదా 72లో. ఈ 72లో ఒక ఇన్సిడెంట్, మేజర్ ఇన్సిడెంట్ ఏం జరిగింది అది కూడా చెప్పుకోవాల్సిందే. అదేంటంటే ఆయన ఏప్రిల్ 72లో ఫస్ట్ ప్రాక్ పశ్చిమాల యాత్ర అనేటువంటిది ఏప్రిల్ ప్రారంభించారు. ఏప్రిల్లో బయలుదేరారు. ఆయన వెళ్ళడం చాలా ఆల్బర్ట్ శశి గారు వాళ్ళకి వాళ్ళ శిష్యులు చెప్తే వాళ్ళు మాస్టర్ గారిని ఇన్వైట్ చేయడం, వాళ్ళు వెళ్ళడం ఇవన్నీ రాశారు కదా. ఆయన ప్రాక్ పశ్చిమాలు ఆల్రెడీ ఉంది. వెళ్ళినప్పుడు మాస్టర్ గారు యూరప్ వెళ్ళారు. మాకు మేలో పరీక్షలు, మే ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ మేలోనే. ఆ ఎగ్జామ్స్ అయిపోగానే ఢిల్లీకి మామగారింటికి వెళ్ళి రావాలి. ఒకసారి ఢిల్లీకి ఒకసారి వెళ్ళాలి. అప్పటిదాకా వెళ్ళలేదు నేను. మా మ్యారేజ్ ఇక్కడ అయిపోయింది, అమ్మాయి ఇక్కడే ఉంది, అంతే ఢిల్లీ వెళ్ళడం అంటే వెళ్ళాలి. మధ్యలో ఉన్నాం, అవకాశం రాలే. అప్పుడు ఏమైందంటే ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా 3వ నాడు ఎప్పుడో ఢిల్లీకి వెళ్ళాలి. ఈ లోపల మా అమ్మగారిని స్కూటర్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్తున్నప్పుడు సిరిపురం జంక్షన్ అనేటువంటి చోట అనుకోకుండా ఆవిడ పడిపోయారు, జారిపోయారు. అప్పుడు అసలు అక్కడ ఇప్పుడంటే అక్కడ ఫుల్ ఇప్పుడు షాపులు ఇవి అసలు అప్పుడు నిర్మానుష్యం. ఆ సిరిపురం యూనివర్సిటీ తర్వాత మళ్ళీ కిందకి దిగిన తర్వాత రైల్వే ఆఫీస్ దాకా నిర్మానుష్యం, ఎవరు అసలు ఉండరు. అలాంటిది మధ్యాహ్నం మన వాళ్ళు మాస్టర్ గారు శిష్యులు అక్కడ ఇంటికి భోజనం పిలిస్తే అటు వెళ్తుండగా ఆవిడ దారి పడిపోయినప్పుడు ఆవిడ బ్లడ్ గారిపోతుంది, ఈ పళ్ళు కదిలిపోయి బ్లడ్ గారిపోతుంది. అసలు ఎక్కడ దెబ్బ తగిలిందో ఏమో తెలియదు. అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా స్కూటర్ పక్కన పెట్టేసి ఆవిడని ఒక జాగ్రత్తగా ఆటో పిలిచి ఆవిడని తీసుకుని అప్పుడు అల్లిపురంలో మన గోవర్ధన్ గారి ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మన మందులు అవి ఉన్నాయి. గోవర్ధన్ గారు కొంచెం సీనియర్ డాక్టర్ కదా, అందువల్ల ఆ గోవర్ధన్ గారి ఇంటికి తీసుకెళ్తే గోవర్ధన్ గారు ఉన్నారు, చూసి మందుది వేశారు. కానీ ఒకసారి చూపించాలి మనం, ఎందుకంటే లోపల ఫ్రాక్చర్స్ ఉన్నాయి, లోపల ఇదేముందో అనేటువంటిది. ఇది ఫోన్ చేయడానికి మాస్టర్ గారు ఎక్కడ దొరుకుతారు? అప్పట్లో ఫోన్లు ఎక్కడున్నాయి, ఆయన ఎక్కడ చేస్తారు, మాస్టర్ గారు ఎక్కడ దొరుకుతారు? అప్పుడే ఫస్ట్ ట్రిప్ పైగా అది ఒక చోట కాదు, ఒక దేశం కాదు. మరి ఏం చేయాలి అనేటువంటిది. అయితే అధైర్యపడలేదు. ఎందుకంటే తమ్ముళ్ళు వాళ్ళు చిన్నవాళ్ళు, మా ఆవిడే చిన్నదే, వీళ్ళందరూ అందరిలో పెద్దవాడు నేను కదా. సరే మాస్టర్కి నమస్కారం పెట్టుకున్నా, ఎందుకు జరిగింది మరి, కానీ ముందు మీరు అమ్మని రక్షించండి, ఏం చేయాలనేటువంటిది మాకు కర్తవ్య నిర్దేశం చేయండి అనగానే గోవర్ధన్ దగ్గరికి వెళ్ళమని ఇండికేషన్ వచ్చింది, మీరు తీసుకెళ్ళా. సరే గోవర్ధన్ ఆయన ముందు ఇచ్చి ఆయన దానికి వాళ్ళ చుట్టాలు వాళ్ళు కేజీహెచ్లో పనిచేస్తున్నారు, వాళ్ళతో వెంటనే మాట్లాడి కేజీహెచ్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు రాములు గారు చాలా సీనియర్ డాక్టర్, డెంటల్ సర్జన్. ఆయనకి ఎందుకంటే పళ్ళవి కదిలే ఇక్కడి నుంచి బ్లడ్ వస్తుంది. సరే ఆయన చూసి గోవర్ధన్ గారు వేసిన మందు వల్ల ఆవిడ కాన్షియస్గానే ఒక షాక్ లాగా కొంచెం వచ్చింది, కానీ పర్వాలేదు. అప్పుడు ఆ డాక్టర్ గారు వెంటనే ఎక్స్రేలో తీసి ఇక్కడ ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయండి, పళ్ళు కదలడమే కాకుండా ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, కొంచెం జాగ్రత్తగా సర్జరీ కూడా చేయాలి అని చెప్పారు. సరే అలాగేనండి, ఇలా మా నాన్నగారు విదేశాలు వెళ్ళారు,
ఇలా ఉందంటే ఏం పర్లేదండి అని చెప్పి అప్పుడు ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసాం. అప్పుడు వీళ్ళందరూ కూడా గోవర్ధన్ గారు మిగతా వీళ్ళందరూ కూడా చేసి అప్పటికి ఏంటంటే అప్పటికి మా రాధాకృష్ణ మామయ్య గారు పీహెచ్డీ అయిపోయింది. దాదాపు అక్కడ ఉద్యోగం వచ్చింది విద్యానగర్లో. ఆయన అక్కడికి వెళ్ళిపోయారు, ఆయన ఇక్కడ లేరు. ఆయనకి పెళ్ళి అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, అక్కడ వెళ్ళడం జరిగింది. నేను చూసుకున్నమాట. అందుకని తీసుకెళ్ళి అడ్మిట్ చేసాం. మొత్తానికి అంటే మరి ఆయన నమస్కారం చేసాం. అందుకంటే మన ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి అవన్నీ జాగ్రత్తగా సెట్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సెట్ చేసి కొంచెం టైం పడుతుంది, తగ్గుతుంది అని చెప్పి హాస్పిటల్లో ఒక 3-4 డేస్ ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. లోపల ఉత్తరం రాసేసాను నాన్నగారికి. ఉత్తరం రాసి ఇలా జరిగింది అని చెప్పి ఇలా తీసుకెళ్ళాము అని చెప్పి ఆ ఉత్తరం రాసి పోస్ట్ చేసాం. తర్వాత తీసుకెళ్ళి ఇవన్నీ జరిగి మెల్లిగా ఆవిడ్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచి అవన్నీ చేస్తూ మన మెడిసిన్స్ గోవర్ధన్ గారు వచ్చి చూస్తుండడం, మన మెడిసిన్స్ వాడడం ఇవన్నీ చేస్తే మొత్తానికి కొంత రికవర్ అయ్యారు. అంటే కొంత టైం పట్టింది. ఆయన రావడానికి ఎన్నాటి ముందు ఆయన వెళ్ళిందే ఏప్రిల్లో, ఇది మేలో జరిగింది. మళ్ళీ జూన్ 4వ వారంలో వచ్చారు. అప్పటికి పర్వాలేదు, వీళ్ళు కొంచెం బాగానే రికవర్ అయ్యారు. సరే ఆయన వచ్చిందా చెప్పి ఇలాంటి జరిగిందంటే సర్లే అది మరి ఒకసారి జరుగుతున్నది, దాని గురించి కంగారు పడకలేదు, కరెక్ట్గానే ఆవిడకి టైమ్లీ అన్నీ జరిగాయి అంటున్నది. ఆయన కూడా అంటే ఆయన హయ్యర్ ప్లేన్లో ఇది చేయకపోతే మనం ఏం చేయగలం? ఎందుకంటే మనకి ఎప్పుడు అసలు ఎలోపతిక్ దీనికి వెళ్ళాల్సినటువంటి ఇదే రాలేదు కదా. ఆపరేషన్ దాకా వెళ్ళడం అనేటువంటిది ఇవన్నీ జరగడం, అందువలన ఇది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు అంటే ఆయన డైరెక్ట్గా ఆయన ఫిజికల్గా ఇక్కడ ఉంటే అది వేరు. అయినప్పటికీ అప్పుడు ఎలా ఉండాలనే ట్రైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఆ ట్రైనింగ్ మనం భయపడిపోయి బెంబేలు ఎత్తిపోయి అందరు పైగా మన కొంతమంది మన వాళ్ళ చుట్టాలు వాళ్ళు అయ్యో ఇలా జరిగిందా ఇలా ఏమైంది, ఏమీ పర్వాలేదు, ఆయన అక్కడి నుంచి చూస్తారనేటువంటిది 100% మనకి ఉంది. అందుకని ఏం చేయాలో అది తీసుకెళ్ళి చేయించడం అనేటువంటిది ఇచ్చేసి మొత్తానికి ఆయన తిరిగి వచ్చే టైంకి అమ్మగారు పర్వాలేదు చాలా వరకు రికవర్ అయ్యారు. ఇంకా ఆయన తిరిగి వచ్చిన తర్వాత చూసి పర్వాలేదులే ఇంకా అని చెప్పి ఆయన చేశారు. అక్కడే ఉన్నాం, చిన్నవాళ్ళలోనే ఉన్నాం. అందుకని ఏంటంటే అయ్యో మనం ఢిల్లీ వెళ్దాం అనుకున్నాం, ఇలా అయిపోయింది ఏమిటి అట్లాంటిది. అప్పుడు కర్తవ్యం ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఇది. అందుకని ఈ రకంగా చేయాలి. ఆయన ట్రైనింగ్ వల్ల ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలి, కర్తవ్యం ఏమిటి అనేటువంటిది ఇది కానీ మనం అనుకున్నట్టు జరగలేదని కానీ లేకపోతే మనం డిసప్పాయింట్మెంట్ కానీ ఇలా జరగడం ఏమిటి కానీ ఇట్లాంటివి ఏవి అదేం లేదు. అందువలన ఆయన తిరిగి వచ్చారు. ఈ లోపల ఎగ్జామ్స్ కూడా నేను రాసిన తర్వాత జరిగింది. ఎగ్జామ్స్ ముందు జరిగితే కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది. అది కూడా చూడండి యాక్యురేట్గాను. ఎగ్జామ్స్ సరిగ్గా ముందు జరిగిందనుకోండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు మరి ఎలాగా అంటే చాలా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక మనం అయిపోయింది ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఎంఏ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయంటే మనకి అంత అయిపోయింది కదా. ఇక మనం అటు వెళ్దాం అనుకునేటప్పుడు జరిగింది. సరే అది క్యాన్సిల్ చేసాం, ఇది చేసాం. మా మామగారు కూడా ప్రస్తుతం క్యాన్సిల్ చేసామని చెప్పి ఇదంతా చేస్తే కంగారు పడతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చిన్నపిల్ల, నేను చిన్నవాడిని, వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదా, ఆయన లేరు కదా. అందుకని ఏం లేదు, మేము తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి కొంచెం, తర్వాత మళ్ళీ వస్తానులే కానీ తర్వాత చెప్పచ్చులే అని. అప్పుడు మళ్ళీ నాన్నగారు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఇంటిమేట్ చేసి అంటే తమాషాగా నాన్నగారు మధ్య మధ్యలో కొన్ని రకాలైన తమాషా జోక్స్ కూడా వేస్తారు. అంటే మరి ఆ మామగారు దూరంగా ఉన్నారు కదా, అందుకని ఆయన్ని తమాషా చేయడం కోసం అంటే అప్పుడు కాదు తర్వాత, ఎందుకంటే ఇంకా కాపురం తీసుకురాలేదు కదా. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళడం అనేటువంటి
2 చివరిలో ఉన్న ఢిల్లీ వెళ్ళడం అటువంటిది. ఢిల్లీ వెళ్ళి రావడం 73లో ఢిల్లీ వెళ్ళని రావడం అటువంటిది ఆయన చెప్పిన తర్వాత వెళ్ళి అక్కడ ఒక నెల రోజులు మామగారు ముందు 72లో కూడా వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళండి అన్నారు. వెళ్ళొచ్చాము, నెల రోజులు ఉండేదంతా. 73లో అప్పుడు యాక్చువల్ కాపురాన్ని తీసుకురావడం కోసం ఆయన చేసామని చెప్పారన్నమాట. అప్పుడు ఒకసారి మా మామగారికి ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. ఏంటి ఏప్రిల్ ఏంటంటే తమాషా ఉంటుంది కదా, 4th month entered, తయారు సేఫ్ అని టెలిగ్రామ్ ఇచ్చారు. ఫోన్స్ లేవుగా అప్పుడు ఆయన అది 4th month ప్రెగ్నెన్సీ కావాల్సిన ఆయన హడావిడి పడిపోయారు. 4th month ఎంటర్డ్ వచ్చింటే తయారు సేఫ్ అన్నారంటే అప్పుడు మళ్ళీ ఉత్తరం రాశారు. మనం ఈ సంబంధం దగ్గరికి రాకముందు కూడా మన చుట్టాలు కానీ మనకు తెలియదు కదా, ఇప్పుడు మీరు బావగారు మనం ఒకరికొకళ్ళు బావాలం కాబట్టి మీకు తమాషాగా మీకు ఏప్రిల్ 1 కాబట్టి రాశాను, ఏప్రిల్ వచ్చింది అందుకని రాశాను అని చెప్తే ఆయన కూడా అలాగే తీసుకుని అలాగే రండి అని చెప్పి అలా కొంచెం వంటి కృష్ణులాగా అలా చేశారనమాట. అలాగా సిచ్యువేషన్ అనేటువంటిది ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలి ఏమిటి అనేటువంటిది ఆ రకంగా ట్రైనింగ్స్ అసలు ముందు మేజర్గా సిచ్యువేషన్ సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి అనేటువంటిది ఆ ట్రైనింగ్. క్రైసిస్ మేనేజ్మెంట్ పైగా అప్పుడు మనకి వయస్సు తక్కువ కదా, వయస్సు తక్కువ. మరి నిజానికైతే అలా ఇది అవుతుందిగా అలా ఆయన ఇచ్చిన ట్రైనింగ్. నేను మీరు అన్నారు కదా ట్రైనింగ్ అంటే ఎలా ఇస్తారని, ఇలాగా ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది ఇంకా ఎంఏ అయిపోయిన తర్వాత ఎలాగా అంటే అప్పుడు మళ్ళీ అందరికీ వస్తుంది కదా, ఇప్పుడు ఎంఏ ఫైనల్ ఇయర్ అయిపోయింది, అంతా అయిపోయింది, నెక్స్ట్ ఏమిటి ఉద్యోగం చేస్తారా ఏం చేస్తారని మామగారు కూడా కొంచెం నెక్స్ట్ ఉద్యోగం చేస్తారు. ఆయనేమో నాకు నువ్వు నెక్స్ట్ ఐఏఎస్ అవుతుంది కానీ ఇక్కడికి ట్రైనింగ్ ఇక్కడ ఐఏఎస్ రావుస్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, చాలా ఫేమస్, నువ్వు వచ్చేస్తే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి చదువుదు కానీ మామగారు ఐఏఎస్ చదవాలి ఐఏఎస్ చేయాలి ఆయన పాపం ఆయన ఉంటుంది కదా సహాయంగాను. నేను నవ్వుకున్నాను, ఆయన ఏం చెప్తే అది ఆయన వాళ్ళు వెళ్ళు ఐఏఎస్ చదువు అంటే చదువుతాం. అది నాకు పాసిబుల్ ఇంపాసిబుల్ నాకేం భయం లేదు, పాసిబుల్ అని అర్థం. అందుకని అలాంటి వాటికి భయపడాల్సిన. అప్పుడు ఆయన అడిగాను, ఏమంటే ఇలా మామగారు ఇలా అంటున్నారు అంటే మంద లైన్ కాదురా ఏం పర్లేదు, ఆయన కూడా తర్వాత తెలుసుకుంటారులే ఏం భయం లేదన్నారు. అందుకని ఈ ఏం ఉద్యోగాలకి వీటికి వెళ్ళేటువంటిది ఈ లోపల ఏమైందంటే మనకి బెల్జియం నుంచి ఒక ఉత్తరం వచ్చింది మాస్టర్ గారికి. బెల్జియం నుంచి ఎమ్మా గారు ఉత్తరం రాసింది. ఏమిటంటే బ్రసెల్స్ యూనివర్సిటీలో సంస్కృతం డిపార్ట్మెంట్ పెట్టారు, అదే ఇండాలజీ డిపార్ట్మెంట్. అందులో సంస్కృత్ ప్రొఫెసర్గా ఆఫర్ ఉంది, అందుకని మీరు అనంతకృష్ణని కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయింది కాబట్టి మీరు పంపిస్తే ఇక్కడ ప్రొఫెసర్గా ఉద్యోగం వస్తుంది, పంపించమని చెప్పి రాసింది ఆవిడ. ఆ సంగతి నాకు తెలియదు. అప్పుడు నన్ను సడన్గా ఓ రోజు పిలిచి రైలు ఉత్తరం వచ్చింది ఏం చేద్దాం, వెళ్తావా ప్రొఫెసర్గా అన్నారు. ప్రొఫెసర్ ఉద్యోగం అందులో ఫారిన్ కంట్రీలను సెటిల్ అయిపోవచ్చు, నేను కూడా వస్తూ ఉంటా కదా మధ్య మధ్యలో అని చెప్పారు. నేను చెప్పాను ఈ పని నాకెందుకండి, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు అని మీరంటే జాయిన్ అవుతా, వద్దు అంటే మానేస్తా. ఏదో అది చెప్పండి కానీ నువ్వు ప్రొఫెసర్ ఉద్యోగం సెటిల్ అయిపోతావు నేను వస్తుండే ఇవన్నీ నాకెందుకు, నాకేమేం తెలియదు, మీరేం చెప్తా అయితే వెళ్ళక్కర్లేదు అన్నారు. అంటే ఇప్పుడు చెప్పారు ఉద్యోగం కోసం వెళ్ళక్కర్లేదు కానీ చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది అన్నారు. అది కూడా చెప్పారు. ఇప్పుడు మన వర్క్ కోసం చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది తప్ప ఉద్యోగం కోసం వెళ్ళక్కర్లేదు. నువ్వేమంటావు నీకు ఒకవేళ ఉద్దేశం ఉందని, నాకు ఏ ఉద్దేశాలు లేవు, మీరు నా పిల్లలు ఉద్యోగం చేయరని చెప్పి మీరు చెప్పిన తర్వాత నేను ఉద్యోగం చేస్తా అనేటువంటి దానికి వెళ్తే ఇంకా మీ లైన్లో ఉన్నట్టే ఉంది, అందుకని అట్లాంటిది నాకేం ఇది లేదు. అందుకని మేమంటే అప్పుడు మళ్ళీ ఆయన రాశారు ఉత్తరం, లేదు మా వాడు ఎంప్లాయ్మెంట్ కోసం రాడు అని చెప్పి రాశారు. అలా ఉండేదన్నమాట అదంతాను. సరే ఆ తర్వాత యూనివర్సిటీలో పిహెచ్డీకి జాయిన్ అవ్వడానికి చెప్పారు. పిహెచ్డీకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇక అక్కడి నుంచి అటు పిహెచ్డీ అవుతున్నా ఇది మన వర్క్ అనేది ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఈ లోపల ఆయన ఏం చెప్పారు అనేటువంటిది మళ్ళీ చెప్పుకుంటాం.